మా బీసీలు ముఖ్యమంత్రి అయి తీరుతారు వచ్చే ఎలక్షన్ లో. మా బీసీలు నన్నే ఎన్నుకుంటారు. మీరు చూసుకోండి, ఈ రోజు గ్రామాల్లో అడ్డుకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాను. బీసీని నేను బీసీగా ప్రథమ ముఖ్యమంత్రి అయి తీరుతాను. ఈ గ్యారంటీ మీకు ఇస్తున్నాను. నా మిత్రులు ఎస్సీ మాలా మాదిగులు, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య మాదిగ ఎందుకు నా ప్రజాశాంతి పార్టీలో చేరారు? ఇది గద్దరన్న పార్టీ, ఇది ఏకైక అంబేద్కర్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ గురించి నేను చెప్పాను లేదా? అమ్ముడు పోతాడు ఆయన, అమ్ముడు పోయాడా లేదా? శర్మిల ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోద్ది అన్నాను, అయిపోయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ బీజేపీలో కలుస్తారని ఎన్నిసార్లు చెప్పారు, కలిసిపోయాడా లేదా? చిరంజీవి 2008లో కాంగ్రెస్ కు విరుద్ధంగా పార్టీ పెట్టాడు, ఓన్లీ ప్యాకేజ్ స్టార్ కాంగ్రెస్ లో విలీనం అవుతాడు అన్నాడు, అది జరిగిందా లేదా? రాజశేఖర రెడ్డి మొక్కలు అవుతాడు, నాకు నరకం చూపిస్తున్నాడు అన్నాడు, అయ్యాడా లేదా? కడియం శ్రీహరి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు ఒక దళితుడిగా బయటికి రా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ద్వారా వరంగల్ దీవిస్తాడు. లేదా నిన్ను దేవుడు క్షమించడు. జరిగిన 100లో 100 జరగాలేదా? ఈ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విడిచిపెట్టను. వాళ్ళ కుటుంబంలో అనేక మంది సభ్యులు, ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అదే లంబాడి ఎస్టీలు ల్యాండ్, సిటీలో ఉన్న ల్యాండ్ 1000 కోట్లు దోచుకుంటున్నారు. రుజువులతో నేను బయటికి తీసుకొస్తాను. ఏడుస్తున్నాడు రేవంత్ రెడ్డికి ట్యాక్స్లు కట్టలే. కాంగ్రెస్ ఆ హెడ్ క్వార్టర్స్ కట్టిందే రేవంత్ రెడ్డి పంపించిన డబ్బులతో అని ఆరోపణలు. 500 కోట్లు ఈ ట్యాక్స్ రూపంలో, అంటే అవినీతి ట్యాక్స్ కలెక్ట్ చేసి సెంటర్ పంపించాడు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. మోదీ నన్ను కాపాడుతాడు అనుకుంటున్నాడు, ఏకనాథ్ సింగ్ అవ్వాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డితో ఉన్నవారు ఎవరు దీవించబడరు. నేనే కదా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను. మీ అందరినీ కాదని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి నా పాత్ర నేను పోషించాను కదా. మరి అలాంటిది ఆయన రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయలేదు? ముందు సమ్మిట్ పెడదాం బాలుగారు, లక్షల కోట్లు తీసుకొద్దాం, 100 కంపెనీలు మీరే తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి కదా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అంతకంటే అవినీతి ఏంటి 13 నెలల్లో? ఒకటోది. రెండోది, ఎన్ని బిల్డింగ్లు హైడ్రా కూల్చాడు అవినీతి పరంగా. అలాంటిది నాగార్జున వెళ్ళి ఆయనకి సరెండర్ అవడం చాలా సిగ్గుచేటు. ఇది ఇంత అంటే ఇంకా ఎంత అవినీతి ఉందని భయపడి సరెండర్ అవుతున్నారు. అల్లు అరవింద్ ఎవరు? ఎంత సిగ్గుచేటు. నీ కొడుకుని జైల్లో పెడితే నువ్వు ఎంత సరెండర్ అవుతావా? అంటే కేఏ పాల్ తప్ప రాజకీయ నాయకులందరూ అవినీతి పనులను రుజువైపోయారు, లేదా ప్యాకేజ్ స్టార్లను రుజువైపోయారు. ఎంత పిచ్చిగా వాగాడు ఆర్ఎస్ ప్రవీణ్ దళిత నినాదంతో. ఎంత ఘోరంగా! నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని చూసాను ఒక్కసారి. అప్పులు చేశారు 7 లక్షల కోట్లు, ఫెయిల్ అయిపోయారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు కుటుంబ పార్టీ అని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చావు. ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అప్పులు తీర్చుదాం, ఉద్యోగాలు తీసుకొద్దాం, కంపెనీలు తీసుకొద్దాం అని అన్నాడు కనుక రేవంత్ రెడ్డి. ఇదే వరంగల్లో బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీగా నిలబడతారంటే టికెట్ ఇవ్వలేదని ఆయన రెచ్చిపోయి బయటకు వెళ్ళిపోయాడు. టికెట్ అడిగి 15-20 సార్లు ఆఫీస్కి వచ్చి, వైజాగ్ వచ్చి మా పార్టీ గురించి తిరిగి, నేను ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దన్నాడు, మనం కలిసి పనిచేద్దాం సార్, మీరు తెలంగాణలో పోటీ చేయకండి ఒక్కసారి అన్నాడు. ఆయన మాటలు నమ్మాను. బాబు మోహన్ దూరం చేసుకున్నాడు. వదిలే ఈ ప్యాకేజ్ స్టార్, అది వల్ల ఇంపాక్ట్ జరగదు. యంగ్ బ్లడ్. ఇప్పుడే బీసీ నాయకులు కొంతమంది నన్ను కలిశారు. బీసీలు ఐకమత్యంగా ఉండండి. మనతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఉన్నారు.
నాతో ఉన్నారు. బీసీలందరూ నాకంటే మంచి బీసీ లీడర్ ఉన్నాడా, ఆయన ముఖ్యమంత్రి చేద్దాం, నారగోని చేద్దాం అనుకున్నాం, ఆర్ కృష్ణని చేద్దాం అనుకున్నాం. ముందు తర్వాత టీడీపీలో కలిసిపోయాం, ఆ తర్వాత రెడ్ల పార్టీ వైసీపీలో కలిసాం, ఇప్పుడు బాబునగర్ పార్టీ బీజేపీలో కలిసాం. ఏమనంటే మేము బీసీని భిక్షగాలమా అంటాడు. నీకంటే పెద్ద భిక్షగాడు ఎవడున్నాడు? ఆర్ కృష్ణయ్య. 80 సంవత్సరాల వయసులో నీకు అనుకోవాల్సిన పని ఉందా? అది కనుక ఈ రోజు నేను ఇచ్చే 3 సింపుల్ మెసేజెస్ 1 minute లో ఇస్తాను సమ్మరైజ్ చేసి. రెడ్ల పార్టీలో నుంచి బీసీలందరూ బయటకు రండి. బీసీ ముఖ్యమంత్రిగా నన్ను గెలిపించండి. సంగారెడ్డి సదాశివపేట జిల్లాలో మోమినిపేట గ్రామంని ఏ విధంగా అభివృద్ధి చేశాడో 1200 ఎకరాలు కట్టి లక్షల మందిని పోషించి, అలాగా వరంగల్ తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తా. మన 2 తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి గుజరాతీస్కి చూపిద్దాం. బీసీలైన మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం కలిసి ఉన్నారు. మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా, పివి నరసింహరావు గారు చూపించిన సత్తా, గద్దరన్న చూపించిన సత్తా, అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు. నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. వాళ్ళు అమ్ముడుపోయారని. నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు, మోదీ తొత్తులకు లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే బీసీలందరూ ఐకమత్యం అవ్వాలి, యువకులందరూ బయటికి రావాలి. ఇప్పుడు మీకు నేను రుజువు చేసుకున్నాను. ప్రతి గ్రామం తిరుగుతూ నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉండండి, మనం కలిసి ఉందాం.